రైటింగ్ సైడు ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారు. కానీ రచయితల్లో కొంతమందికి మీరంటే ఇష్టం ఉండదు సార్. ఎందుకని అసలు అది? పాలిటిక్స్లో మహాత్మా గాంధీ అంటే ఇష్టం లేని వాళ్ళు గ్రూప్ ఉంటుంది. ఓకే. నెల్సన్ మండేలా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఆ, కాబట్టి ఇష్టం ఉంది ఇష్టం లేదు అనేది జీవిత వైనం అండి. ఇప్పుడు మీరు యాంకర్గా నెంబర్ 1 అనుకోండి, లేకపోతే నెంబర్ 2, మీరంటే అతనే యాంకర్ అనేవాళ్ళు కూడా ఉంటారు కదా. దానికి మీరేం చేస్తారు? వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉండటం మీ ఆరోగ్యానికి మంచిది. కానీ ఇలాంటి కాంపిటీషన్ వచ్చినప్పుడు ఏ కాంపిటీషన్ మీరు ఎలా స్వీకరించేవాళ్ళు సార్? అప్పుడు బిగినింగ్ నుంచి కూడా. నాకు రచనల్లో కాంపిటీషన్ ఇప్పుడు లేదు. ఎవరు నాదే, నా రచనలు నచ్చేవాడు నచ్చుతుంది. క్షుద్ర సాహిత్యం నచ్చిన వాడికి తొలుదనం నచ్చదు. అవును. అప్పుడు రామాయణం నచ్చిన వాళ్ళకి ముప్పాడు రంగనాయకం నచ్చుతుంది. సో నచ్చటం నచ్చకపోవడం ఇవన్నీ ఈ స్టేజెస్ ఎప్పుడో 45 years బ్యాకే దాటిపోయానండి. నా పని ఏదో నేను చేసుకోవడం, కొంత డబ్బులు వస్తే సగం కొంచెం బేదలకు ఇవ్వటం, మిగతా ఉంచుకోవటం, అదే నా థీరీ. మొదటి నుంచి అదే థీరీ. అవును. అక్కడ కాకినాడలో మీరు అన్నీ అంతే. తాపత్రయం తగ్గించుకోవటం, కాంపిటీషన్లు అవేం లేవండి. వాళ్ళు ఏడ్చేవాళ్ళు కొంతమంది, నాకేంటి సంబంధం. ఎప్పుడైతే నీ శత్రువు గురించి నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావో శత్రువు నిన్ను గెలిచినట్టే నేను ఎక్కడో రాశాను. అంతే కదా. ఓకే. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి డేల్ కార్నెగీ అతను ఉన్నారు కదా సార్, ఎక్కువగా ఆయనయే మీరు తర్జుమా డేల్ కార్నెగీ అసలు చదవలేదండి అంటారు సార్. అది ఎంతవరకు? అది ఎవరు చెప్పినా, డేల్ కార్నెగీ చెప్పినా, ఎండమూరి చెప్పినా, ఏం చెప్పినా ఆనందంగా ఉండు. అంటే విజయానికి 5 మెట్లు కూడా, విజయానికి 5 మెట్లకి డేల్ కార్నెగీకి సంబంధం లేదా? ఓకే. విజయానికి 5 మెట్లు డేల్ కార్నెగీ పుస్తకాలు వేటూరి సుందరమూర్తి గురించి లేదు. ఓకే. విజయానికి 5 మెట్లు వేటూరి సుందరమూర్తి. అదే. ఓకే. ఏం చెప్పినా బేస్ ఒకటేనండి. ఇవన్నీ కూడా రచయితల దగ్గర నుంచి వచ్చాయి సార్. అంటే ఏదైనా అంటే ఎండమూరి గారికి సంబంధించి అంటే కొన్ని ఇలాంటివి ఉన్నప్పుడు, ఇలాంటి 7 Habits of Highly Effective People అని చెప్పి స్టీఫెన్ ఆర్ కోవీ రాసిన పుస్తకం. దాంట్లో ఒక చాప్టర్ నాకు బాగా నచ్చింది, కోపం తగ్గించుకోవటం గురించి. అది యాజ్ ఇట్ ఈస్గా అధ్యాయం ప్రారంభంలోనే సో పుస్తకంలో అదే మన స్టీఫెన్ ఆర్ కోవీ ఇట్లా రాశాడు, దాన్ని మన భాషలో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. స్టార్ట్ అవుతుంది ఫస్ట్ పారాగ్రాఫ్. ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, ఇది వాల్మీకి రాశాడు, దీన్ని నా భాషలో రామాయణం చెప్తున్నాను అని నేను రాసిన, డేల్ కార్నెగీ రాసింది యథాతథంగా నా భాషలో చెప్తున్నానని రాసిన, నాకు సేల్స్లో ఒక్క పుస్తకం తగ్గదు. ఇది నా సొంతం అని రాసిన, డేల్ కార్నెగీ అని రాసిన, నా పుస్తకాల సేల్స్ తగ్గినప్పుడు ఒక వాక్యం రాస్తే నాకు వచ్చిన నష్టం ఏంటి? ఇది అతంది. ఇప్పుడు ప్రార్థన అనే పుస్తకం రాశాను, అది ఒక ఫేవర్ అనే పుస్తకానికి అనుసరణ. కానీ ఆ ఫేవర్ అనే పుస్తకానికి ప్రార్థనకి ఏ సంబంధమో ఉండదు. కానీ ఒక పుస్తకం మొదటి వాక్యంలో అట్లా రాసేసామనుకోండి, ఇంకా విమర్శకులు మాట్లాడడానికి ఏమి ఉండదు. నీ ఒరిజినల్ బుక్కి, నీ ఇన్స్పిరేషన్కి పెద్ద తేడా ఏమి ఉండదు సేల్స్లో. కాబట్టి మాకేం నష్టం లేదు. 1-2 చోట్ల 3 చోట్ల మాత్రం పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అంటే అంతర్గతంగా మనకి తెలియకుండానే అతని ఇన్ఫ్లుయెన్స్ వల్ల రాసేసి ఇంకెవరో చెప్తారు ఇది అది కదా అన్నప్పుడు కరెక్టే కదా, ఎప్పుడో చిన్నప్పుడు చదివింది ఇలా వచ్చిందా రిఫ్లెక్ట్, అలాంటి వాటిలో మిస్టేక్ జరుగుతూ ఉంటాయి. కానీ ఒక డౌట్ సార్, ఇప్పుడు అంత చెప్పిన ఆ వ్యక్తి సూసైడ్ చేసుకున్నారు. ఉండొచ్చు. బట్ దీన్ని ఎలా చూడాలి? అంటే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి అన్ని విషయాల్లో అంత క్షుణ్ణంగా చెప్పిన వ్యక్తి సూసైడ్ చేసుకోవడానికి పెద్ద రీజన్స్ ఏమి ఉండవు. మన్మోహన్ దేశాయ్ గ్రేట్ నెంబర్ 1 డైరెక్టర్. ఓకే. గురుదత్తు ప్యాసా తీసిన గురుదత్తు నెంబర్ 1 అంటే మోటివేషనల్. వీళ్ళందరూ మోటివేషన్ కాదు. కహా హై ఏ తఖ్తోం కి దునియా, ఏ సమాజం కి దునియా, ఇలా రాసి ఇలాంటి పాటలు రాయించిన గురుదత్తు కూడా సూసైడ్ చేసుకున్నాడుగా. సో సూసైడ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ యాంగిల్. ఒక బలహీనమైన క్షణము, లేకపోతే ఇంకేదైనా డిప్రెషను, అది జీన్స్ పరంగా ఉండొచ్చు, సైకలాజికల్గా ఉండొచ్చు. ఈ వ్యక్తే సూసైడ్ చేసుకోవాలి, ఈ వ్యక్తి సూసైడ్ చేసుకోకూడదని రూల్ ఏం లేదండి. ఎవరైనా చేసుకోవచ్చు సూసైడ్. మాకు ఉంటాయి సూసైడ్స్ మెంటాలిటీస్. అప్పుడప్పుడు పెళ్ళం వంకాయ కూరలు ఉప్పు తక్కువ జీవితం సూసైడ్ అనిపించవచ్చు. సో సూసైడ్ ఈజ్ నాట్ ఏ బిగ్గెస్ట్ థింగ్. అంటే చాలా వరకు కూడా మీ నవల్స్ హిట్ అయిన తర్వాత మీరు డైరెక్షన్కి సంబంధించి మళ్ళీ మీ నవల్స్నే ఫస్ట్ ఎంచుకున్నారు. ఏది కథా వస్తువుగా అగ్నిప్రవేశం కావచ్చు, ఇది కావచ్చు స్టోవర్టపురం పోలీస్ స్టేషన్ సినిమా అయిన తర్వాత రాశాను నవల. ఆ 2 సినిమాల తర్వాత మీరు కొంచెం గ్యాప్ తీసుకోవాలి. దాదాపు 20 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చాను. మళ్ళీ ఇవాళగా స్టార్ట్ చేశాను. మధ్యలో కన్నడ సినిమా చేశాను. చాలా గ్యాప్ ఇచ్చాడు. అదే ఇండస్ట్రీలో స్క్రీన్ ప్లేలు చేశాను కదా. ఇదేది మన గుణశేఖర్ది మృగరాజు, శేఖర్ కముల అనామిక. నా ఉద్దేశం కూడా అదే సార్. అంటే మీరు డెసిషన్ తీసుకోవడానికి, ఏ డెసిషన్
అంటే డైరెక్షన్ వద్దని తీసుకోవడానికి ప్రొడ్యూసర్ రావాలి కదా. 2 కోట్లు ఎండమరితో ఫెయిల్యూర్ డైరెక్టర్తో క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసే అంత ధైర్యం ఏ డైరెక్టర్కి ఉండదు. అందువల్ల మానేసాను. నేనేదో మానేయాలని మానేయటం కాదు, అది కాక నేను కూడా మానేద్దాం అనుకున్నాను. ఎందుకంటే రాస్తూ ఉంటే వచ్చే సంతృప్తి డైరెక్షన్లో రాదండి. డైరెక్షన్ అంటే ఇప్పుడు ప్రోడక్ట్కి నెక్స్ట్ ఒక 1 year తర్వాత చూస్తాం మన సినిమా సెట్స్ మీద. ఇదేమో ఇంటర్నల్గా రాస్తున్నంతసేపు మెంటల్ ఎజాక్యులేషన్ జరుగుతూనే ఉంటుంది రైటర్కి. అదిగాక అంత కష్టపడి 1 year కష్టపడి సినిమా తీస్తే నాకున్న పైత్యం అంతా ఆ సినిమాలో పెడితే అది ఫెయిల్ అవుతుందనే విషయం నాకు అర్థమైపోయింది. ఐఎమ్ ఎగ్నెస్ట్ నార్మల్ ఫార్ములాస్ మూవీస్, కొంచెం మృణాల్ సేను, సత్యజిత్ రే ఆ టైప్ ఆర్ట్, సెమీ ఆర్ట్ ఫిల్మ్స్ తీయాలని. అప్పుడు అప్పుడు ప్రొడ్యూసర్ ఎవడొస్తాడు అలాంటి సినిమాలకి రాడు కదా, అందుకని మానేసి. కానీ ఒక ఊరి కథ ఏదో అది దానికి అవార్డు వచ్చి ఉంటుంది కదా సార్, దానికి నేషనల్ అవార్డు. అదే బెస్ట్ రీజన్. అవును. కానీ ఫ్రాంక్ ఒకటి సార్, మృగరాజు టైంలో ఒక రకంగా దేవి ప్రసాద్ గారి జీవితం మారిపోయింది. అంటే ఆయన ఆల్మోస్ట్ మొత్తం ఆర్థికంగా మొత్తం ఏం లేదు సార్, ఏం లేదు. అది ఆ టైంలో ఆ కథకు సంబంధించి కావచ్చు ఎక్కడ మిస్ఫేర్ అయింది సార్, ఏంటి అసలు ప్రాబ్లం? యాక్చువల్గా నేను మృగరాజు ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యే టైంకి వాడు స్క్రిప్ట్ డైరెక్షన్ అంతా అయిపోయి గుణశేఖర్ మొత్తం స్టోరీ బోర్డ్ అంతా బొమ్మలతో సహా వేసుకుని అంతా అయిన తర్వాత నన్ను పిలిచి వినిపించాడు మన అల్లు అరవింద్ గారు, దేవి ప్రసాద్ గారు ప్లస్ నాగబాబు స్టోరీ అనుకుంటుంది ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. అది ఇంగ్లీష్ పిక్చర్ ఏదో. అది వినిపించిన తర్వాత నేను ఒకటే పాయింట్ చెప్పా, భార్యాభర్తలు ఇద్దరు విడిపోయిన తర్వాత మళ్ళీ కలుసుకుంటున్నారు ఒక ప్రాజెక్టు మీద. ఆ భార్యకి ఈ చిరంజీవి మీద ఎందుకంత అసహ్యం కానీ కోపం కానీ, అతను చాలా జెన్యున్ రీజన్తో విడిపోయాడు ఆ అమ్మాయిని. ఎందుకంటే ఆ అమ్మాయికి ఇతను ఫాదరు మదరు నచ్చలేదు కాబట్టి. ఆ అమ్మాయి కూడా ఇంటెలిజెంటు, ఇంజనీరు, ఆఫీసరు. ఆ అమ్మాయికి ఆ మాత్రం తెలియదా ఇంత ద్వేషం అక్కర్లేదు కదా హీరో మీద. కాబట్టి ఆ అమ్మాయి ఫీల్డ్కి వచ్చే టైంకి ఇతను ఇంకో అమ్మాయితో ఉండటం చూస్తేనే ఆ విద్వేషం రావాలి. ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అమ్మాయి ఇంకెవడో లవ్ చేస్తోంది, సరదాగా జోకులు వేసుకుంటూ అల్లరి చేస్తున్నాడు. ఆ సీన్ ఒకటి పెట్టండి అనేసరికి ఇది బాగానే ఉంది కదా, మళ్ళీ కొంచెం ఎక్స్టెండ్ చేయి దీన్ని అన్నాడు. అలా ఇన్వాల్వ్ అయ్యాను తప్ప మృగరాజులో నాకేం పెద్ద సంబంధం లేదండి. మామూలు మీలాగే ప్రేక్షకుల్లో ఉన్నాను, 2-3 పాయింట్ ఇట్టండి చెప్పాను, అది నచ్చింది వాళ్ళకి. తర్వాత మృగరాజులో ఒక ట్రైబల్ కుర్రోడు చిరంజీవి, ఒక ట్రైబల్ కుర్రోడిని ఎందుకు లవ్ చేస్తుంది, ఒక IAS IPS చదువుతున్న లెవెల్లో ఉన్న అమ్మాయి. దానికి ఇతనికి మెంటల్గా ఆ అమ్మాయి డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒక బాణాలు వేసే సీన్ ఒకటి ఉంది. ఆ సీన్ చెప్పాను. తన్ని ఇట్లాగా ఓదార్చి తన ఓటమిలో సహాయం చేసే ఒక హీరో కనబడితే వాడిని లవ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఇలాంటి 2-3 పాయింట్స్ చెప్పడం వల్ల మా ప్రణీత్ పెళ్ళి, అప్పుడు నా అబ్బాయి పెళ్ళి, చిరంజీవి చెప్పాను కొంచెం డబ్బులు కావాల్సిన 2-3 లక్షలు కావాల్సి ఉంటుందంటే ఇది చెప్పావు కదా ఇప్పిస్తానని దేవి ప్రసాద్తో 4 లక్షలు ఇప్పించాడు ఆ టైంలో. ఆ విధంగా చిరంజీవి నాకు హెల్ప్ చేశాడు. నేను మృగరాజుకి పాయింట్స్ చెప్పాను, అంతే తప్ప నాకు ఇన్వాల్వ్మెంట్ అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత సింహాలతో ఏదో గొడవ వచ్చింది, సింహాల వాసన వస్తున్నాయని ఏదో జరిగింది. మొత్తం మీద డైరెక్టర్ వాజ్ నాట్ కంఫర్టబుల్.